మోదీకి ప్రజాదరణ తగ్గిందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు సీఎం రేవంత్. మోదీ గ్యారంటీల్ని జనం నమ్మలేదన్నారు. ఢిల్లీలో సోనియాతో భేటీ అయిన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి తుమ్మల. గ్రామాల్లో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేశామన్నారు మంత్రి సీతక్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందన్నారు సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందన్నారు. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రేవంత్. పీసీసీ చీఫ్ పోస్ట్ భర్తీతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. తర్వాత ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర రాజనరసింహ हाजिर। इस बार 41% शेयर वोटिंग शेयर मिले थे हमारे सरकार को, तो इसीलिए मोदी जी आपके जो प्रदेश से गलत आंकड़े आपको दिखा रहे, आपके नेता लोग गलत फहमी में मत पड़ो। और दूसरी बात रहा, महाराष्ट्र में आपके सरकार है, पर महाराष्ट्र में आपके हाल क्या हो गए? उत्तर प्रदेश में जहां पर मोदी जी प्रधानमंत्री बने, वाराणसी में कितना वोटिंग परसेंटेज मिले, कितना मेजॉरिटी मिले और कितना सीट मिले? इसका मतलब महाराष्ट्र और उत्तर प्रदेश में मोदी जी सरकार के खिलाफ लोग कांग्रेस पार्टी को जिताए। దేశంతో పాటు ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజం ప్రమోషన్ లో భాగంగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధ భవనాన్ని సందర్శించారు మంత్రి. ఈ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగార్జున సాగర్ ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు జూపల్లి కృష్ణారావు. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. బుద్ధవనం పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి, మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం యావత్ దక్షిణాసియాలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలిచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే టెస్కోకు 255 కోట్ల విలువైన ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం కేబినెట్ ఆమోదం లేకుండానే 10% యార్న్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నిధులు విడుదల కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 33 కోట్ల 23 లక్షల రూపాయల సబ్సిడీని టెస్కో నిధుల నుంచి విడుదల చేశామన్నారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు తుమ్మల. సెక్రటేరియట్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి. చేనేత సహకార సంఘాల్లోని వస్త్ర నిల్వల్ని కొనుగోలు చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని మంత్రిని కోరారు. మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం గ్రామాల్లో తాగునీరు అందించలేకపోయిందన్నారు మంత్రి సీతక్క. తాము గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందని గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నామన్నారు సీతక్క. మిషన్ భగీరథ అనేది కొన్ని కొత్తగా కట్టారు, కొన్ని పాతగా ఉన్నాయి. పాత వాటికి కూడా మిషన్ భగీరథ అని కలర్ వేసి వాటిని కలిపేసుకున్నారు. అయితే మిషన్ భగీరథలో ఎట్లా జరిగిందంటే పైప్ వేసి ఉంటారు, దాని మీద రోడ్ వేసారు, అక్కడ ఊసిపోతుంది, అంటే కనెక్టివిటీ లేకుండా పోతుంది. వాటి క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, అదే కాకుండా డైరెక్ట్ గా నీళ్లు వస్తుండడంతో గోదావరి కానీ లేదా పాలేరు కానీ ఆ సంపులాల నుంచి అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న నాసో అదే వచ్చినా ఇబ్బంది పడుతున్నారు. వాటిని శుద్ధి చేసే అటువంటి ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం. కేంద్రంలో మోదీకి ఆదరణ తగ్గడంతోనే కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు వచ్చాయన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందన్నారు గడ్డం వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో 400 సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం. అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు.
కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. దేవుడికి మొక్కి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి ఏదైతే ప్రజాపాలన ఎన్నుకున్నారో ప్రజలందరికీ న్యాయం చేసేటట్టు పనిచేసి ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో వచ్చిన నాయకులను ఎన్నుకున్నారు. ఈసారి అందరూ ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి మళ్ళొకసారి దేవునికి ప్రార్థిస్తూ మొక్కుకున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం వెనుక కాంగ్రెస్ నేతలు కార్యకర్తల సమిష్టి కృషి ఉందన్నారు తీన్మార్ మల్లన్న. తన విజయం పట్టభద్రులందరిది అన్నారు. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ కి మంత్రులు తన టీం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కంకరబద్దులై ఈ కార్యకర్తలమంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినామో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలు ఈసారి బీజేపీని మోదీని నమ్మలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. వారణాసిలో మోదీకి మెజారిటీ తగ్గిందన్నారు. ఇకనైనా మోదీ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు నిరంజన్.